నల్సా 2026 బ్యాచ్ విద్యార్థులను ఎన్రోల్ చేసుకోవద్దంటూ ఆగస్టు 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆర్డర్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతోందన్న బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా ఆదేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో గంట వ్యవధిలోనే వాటిని రివైజ్ చేశారు. కంప్లీట్ బ్యాన్ కాకుండా ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇంకో సర్క్యులర్ ఇచ్చారు. కానీ దాని మీద కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో నల్సా 2026 బ్యాచ్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలన్న తన ఆదేశాలను బీసీఐ విత్డ్రా చేసుకుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా ఎందుకు తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు? తెర వెనక ఏం జరిగింది? సౌత్ ఫస్ట్ కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బీసీఐ ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో పాటు సీనియర్ జడ్జిలు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో అత్యున్నత న్యాయస్థానం ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీఐ తన పరిధి దాటి వ్యవహరించిందన్న న్యాయమూర్తులు ఆ ఆదేశాలతో ఎలాంటి సంబంధం లేని తాము కూడా నిందలు మోయాల్సి వస్తోందని తమ అసంతృప్తిని మిశ్రాకు తెలియజేశారు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో మిశ్రా వెనక్కి తగ్గారు. ఇక బీసీఐ జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. నల్సార్ పూర్వ విద్యార్థి సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వరన్ వేసిన పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇలాంటి సర్క్యులర్ను జారీ చేసే హక్కు బీసీఐకి ఎక్కడిదని ప్రశ్నించారు. నల్సార్ విద్యార్థులు ఫ్యాకల్టీపై బీసీఐ లేదా దేశంలోని ఏ బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వివాదంపై నల్సార్ ఉన్నతాధికారులను సౌత్ ఫస్ట్ సంప్రదించింది. విద్యార్థులు వర్సిటీ పరిష్కరించుకోవాల్సిన విషయంలో బయటి వ్యక్తులు, సంస్థలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. విద్యార్థులు కాకుంటే ఇంకెవరు ప్రశ్నిస్తారు? బీసీఐ తన పరిధి దాటి వ్యవహరించిందని విమర్శించారు. ఇంతేకాదు, ప్రసిద్ధ విప్లవ కవి శ్రీశ్రీ అన్నట్లుగా యవ్వనంలో కమ్యూనిస్టు కాకపోతే ఏదో లోపం ఉన్నట్టే కదా అని ఓ అధికారి చెప్పారు. బీసీఐ తన ఆదేశాలను విత్డ్రా చేసుకోకముందు నల్సార్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై విచారణ జరపాలన్న బీసీఐ డిమాండ్ను త్వరలో జరిగే వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పరిశీలిస్తామని అన్నారు. ఇంతేకాదు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన అకాడమిక్ వ్యవహారాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉంటాయన్న విషయాన్ని ఆ మీటింగ్లో స్పష్టం చేస్తామన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలా అన్ప్రొఫెషనల్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని సమాచారం. నల్సార్ దూర విద్యా కోర్సులకు బీసీఐ అనుమతి ఇవ్వకపోవడంతో 3 కోట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోయాయి. ప్రస్తుతం నల్సార్ వీసీగా ఉన్న కృష్ణదేవరావు గతంలో ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీలో పనిచేశారు. ఆ సమయంలోనే మనన్ మిశ్రాతో ఆయనకు వృత్తిపరమైన విభేదాలు తలెత్తాయి. దీంతో కక్ష కట్టిన మిశ్రా బీసీఐ లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్న కృష్ణదేవరావును పదవి నుంచి తొలగించారు.